హాయ్ హాయ్ దోస్తానీస్. దోస్తానీస్. ఈరోజు కంది గింజల కుడుములు చేయబోతున్నాం. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. అలాగే లో క్యాలరీస్ కూడా. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఓకే, తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి వేయాలంటే చిటికెడంతా సాల్ట్ వేసుకుందాం. అవును, మంచిగా మాడిపోకుండా ఉంటాయి కదా. అవును. నెక్స్ట్ ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేస్తాం. మనకి ఈ సీజన్లో స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి. వేసి కలుపుకోవాలి. ఇవి నార్మల్గా అనపగింజలతో కూడా చేస్తారు, కాకపోతే మనం ఫస్ట్ టైం డిఫరెంట్గా కందులతో ట్రై చేస్తున్నాం కదా. ఇప్పుడు కంది గింజలు వేసుకుందామా, వేగాయి కదా. ఓకే, 1 కప్పు కంది గింజలు తీసుకున్నాం మేము. ఇవి ఉడకబెట్టుకున్నామండి ఫస్ట్. అంటే పచ్చి కందులతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ముదురుగా ఉన్నాయని ఉడకబెట్టాము. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. బియ్యం పిండి వేసుకుంటాం కదా, దానికి కూడా సరిపడా సాల్ట్. ఓకే, ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందామా. ఓకే, వేగాయా? ఓకే, వేగినాయి. కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి మాత్రం. ఇలా తినేయచ్చు కదా గుడాల్లాగా. తినేయచ్చు. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవాలి. ఓకే, మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్లోనే మంచి హెల్త్ బెనిఫిట్స్ తీసుకుందామా. ఓకే, ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు మన చపాతీ పిండిలా కలిపేసుకొని కుడుములు రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసాను. ఓకే, మనం ఏ షేప్లోనే చేసుకోవచ్చు, బట్ మేము రౌండ్గా చేస్తున్నాము. నేను చిన్నప్పుడు తిన్నాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని, ఓకే, కొంచెం మసాలా స్టీమింగ్కి దానిపైన ఒక జల్లెడ పెట్టి మనం చేసుకునేవన్నీ అందులో వేసుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి వాటిని తిప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. ఓకే, మళ్ళీ 5 మినిట్స్ పెట్టుకుంటే రెడీ అయిపోతాయి. వావ్, ఇప్పుడు రెడీ, కంది గింజల కుడుములు రెడీ. వావ్, ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ఆయిల్తో తినొచ్చు, నార్మల్గా కూడా తినొచ్చు. ఆయిల్తో తింటే టేస్ట్ ఉంటుంది. సో వావ్, రెడీ అయిపోయాయి కదా. చూసారా లోపల ఎంత చక్కగా ఉడకాయో. వావ్, తినడానికి అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. సైనింగ్ ఆఫ్, సుస్మిత అండ్ సుమా. థ్యాంక్ యూ.